చిన్న దాని దగ్గర నుంచి ప్రతి రూపాయి మా ప్రిన్సిపల్ సారే పెట్టుకుంటారు. గవర్నమెంట్ మాకు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. కనీసం సరిగ్గా ప్రతి 4 days ఒకసారి మోటార్ ఖరాబ్ అవడం, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండవు. అందులోనూ డిగ్రీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి వాళ్ళదే మొత్తం డిమాండ్ జరుగుతుంటది. కానీ పేరు మాత్రం లా కాలేజ్, మొత్తం అంతా డిగ్రీ మీదే ఉంటది. మొత్తం ప్రతి ఒక్కటి కనీసం చిన్న డార్మెటరీలో ఒక్కొక్క డార్మెటరీలో 100 members 50 members పడుకుంటారు. దేనికోసం పెట్టాలి లా కాలేజ్ అసలు నాకు అర్థం కాదు. లా కాలేజ్ పెట్టినప్పుడు మినిమం ఫెసిలిటీస్ అనేవి కూడా లేవు. కనీసం ప్రతి దగ్గర నుంచి మా ప్రిన్సిపల్ సారే చూసుకుంటున్నారు, మాకు ఎవ్వరు ఏది చేయట్లేదు. మేము ఇప్పటి నుంచి 2 సెమ్స్ రాసినాం, మా అక్క వాళ్ళది మొత్తం 2 years అయిపోయినాయి, 4 సెమ్స్ అయిపోయినాయి. 100% రిజల్ట్ ఉంది, కావాలంటే చెక్ చేసుకోవాలి ఎవరైనా. 100% రిజల్ట్ ఇస్తున్నాం, అయినా కూడా మాకు మినిమం బేసిక్ నీడ్స్ ఇవ్వట్లేదు. మాకు 1 year అవుతుంది కాస్మెటిక్స్ ఛార్జెస్ రాక. దేనికోసం అసలు ఇదంతా? ప్రతి చిన్న దానికి మేము అడ్జస్ట్ అవుతున్నాం సార్. మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ప్రతి చిన్న దాంట్లో అడ్జస్ట్ చేసి ఉండండి నాన్న నేను చూసుకుంటా అని చెప్తున్నారు. మా సార్ ఎంత ట్రై చేసినా, ఎంత మందికి చెప్పినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మా ప్రిన్సిపల్ సార్ తో సహా ప్రతి ఒక్క స్టూడెంట్, స్టాఫ్ అందరూ సఫర్ అవుతున్నారు.